రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి జరగండి పాటను నేడు విడుదల చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ పాటను బుధవారం నాడు ఉదయం 9 గంటలకు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట బాగానే ట్రెండ్ అవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ నుంచి పాటను విడుదల చేశారు. ఈ ఫస్ట్ సింగిల్ ఎప్పుడో రావాల్సిందే అనుకుని కారణాల వల్ల పాట ఆలస్యం అవుతూనే వచ్చింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేశారు. తమన్ సంగీతం అందించిన ఈ పాట ఇప్పుడు కుర్రకార్ని అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. ముందుగా తెలుగు వర్షన్ను రిలీజ్ చేశారు. ఆ తర్వాత తమిళ్, హిందీ వర్షన్ పాటను రిలీజ్ చేశారు. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఇక జరగండి పాటతో అభిమానులు ఊగిపోతున్నారు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను మెహినిధి, సునిధి చౌహాన్ ఆలపించిన ఈ పాట ఇప్పుడు అందరినీ అలరిస్తుంది. ఇక తమన్ క్యాచీ బీట్కు ప్రభుదేవ కొరియోగ్రఫీ అదిరిపోయింది. మరీ ముఖ్యంగా విజువల్స్, ఆ సెట్స్ అదిరిపోయాయి. రామ్ చరణ్కు ప్రభుదేవ కంపోజ్ చేసిన స్టెప్పులు, పాటలోని కియారా అందాలు, ఆ విజువల్స్, సెట్ వర్క్ కలర్ఫుల్గా డిజైన్ చేయడంతో లిరికల్ వీడియోనే ఇంత అద్భుతంగా ఉందంటే తెరపై పాట ఇంకెంత గ్రాండిరియర్గా ఉంటుందా అని అంతా అనుకుంటున్నారు. ఏది ఏమైనా జరగండి పాట మాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇకపై గేమ్ చేంజర్ ప్రమోషన్స్లో స్పీడ్ పెంచేలా ఉన్నారు. ఇంకో నెలలో షూటింగ్ పూర్తి చేసుకునేలా ఉన్నారు. ఇదే ఏడాదిలో గేమ్ చేంజర్ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ బడ్జెట్, బిజినెస్, డిజిటల్ రైట్స్ విషయంలో ఎన్నిసార్లు రూమర్స్ వస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఈ మూవీ దిల్ రాజు, శంకర్ కెరీర్లోనే హైయెస్ట్ రికార్డ్ బిజినెస్ చేసే చిత్రంగా రికార్డులకు ఎక్కేలా ఉంది. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్గా ప్లాన్ చేస్తున్నారు. మొన్న ఈ మధ్య వైజాగ్లో ఓ 4 రోజులు ఆర్కే బీచ్లో అదిరిపోయే పొలిటికల్ సీన్లను షూట్ చేసిన సంగతి కూడా తెలిసిందే.